బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా? ఇటువంటి చర్చ జోరందుకుంటోంది. H1B వీసాల ప్రాసెసింగ్ పై షట్ డౌన్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని ఒక మాట, మరి ముఖ్యంగా వీసాలు ముందు కదిలే ప్రసక్తే లేదంటూ ఇంకొక మాట, ఇంకొక సందర్భంలో ఇంకొక డిస్కషన్, ఇలా అనేక రకాలైన మాటలు, అనేక రకాలైన చర్చలు జోరందుకుంటున్న తరుణం. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దాదాపుగా 7,50,000 మంది ఉద్యోగులు అవుట్ అయిన సందర్భం. ఇన్ ద సెన్స్ వాళ్ళు సెలవుల మీద బయటకు వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళకొక్క రూపాయి కూడా ఇవ్వని, జీతం ఇవ్వని సందర్భం. ఈ నేపథ్యంలోని భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు బయటికి రావడంతో వీసాల ప్రాసెసింగ్కి ఆటంకాలు ఎదురు కాబోతున్నాయంటూ చర్చ జోరందుకుంటోంది. షట్ డౌన్ ముగిసిన తర్వాతే వీసాల ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది అంటూ మరికొన్ని అంశాలకు సంబంధించి, మరి ముఖ్యంగా ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ అంటున్న మాట అంటూ కూడా ఒక చర్చ జోరందుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఏ అంశాల మీద ప్రభావం చూపించబోతోంది? ఏ రంగాల మీద ప్రధానంగా దీని ప్రభావం ఉండబోతోంది? కేవలం ఎమర్జెన్సీ సర్వీసెస్కి మాత్రమే, అంటే హెల్త్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, వీటి మీద మాత్రమే కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది తప్ప మరే రంగాల మీద, అంటే వాటికి ఇక్కడ ప్రాధాన్యత దక్కే అవకాశం, లేకపోతే వాటికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది తప్ప మిగిలిన రంగాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు, అప్రాధాన్యం ఇదంటూ ఉంటాం కదా, అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు అని చెప్పి. సో ఇటువంటి నేపథ్యంలో నిజంగా వీసాల మీద ఇంపాక్ట్ చూపించబోతోందా? గతంలో సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 35 రోజుల పాటు షట్డౌన్ జరిగింది. అదే అత్యధిక పరిస్థితి, అంటే అత్యధికంగా 35 రోజుల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది ఒకనొక సందర్భంలో అంటూ కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందా? అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎమర్జెన్సీ తర్వాత ఏ రంగాలు ఇంపాక్ట్ చూపించబోతున్నాయి? ఇక్కడి నుంచి ఈ ఎమర్జెన్సీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వీసాల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? H1B వీసాల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు స్టూడెంట్ వీసాలకు సంబంధించి ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఒకవేళ ఇంపాక్ట్ ఉందనుకుంటే ఎవరి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఉద్యోగులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వీళ్ళు ప్రస్తుతం సెలవుల మీద వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదనుకుంటున్న పక్షంలో భారతీయ ఉద్యోగుల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందా? ఏం జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అమెరికా నుంచి విశ్వేశ్వరరెడ్డి కలవల, అలాగే ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్ అమెరికా నుంచి మాళవిక నందివెలుగు. సో ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను విసుగు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే గతంలో చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ముందుగా విసుగు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విశ్వేశ్వరరెడ్డి కలవల, ఒక్కసారి ఐ రిక్వెస్ట్ బాక్సెస్కి సంబంధించి నేమ్ కరెక్షన్ ప్లీజ్. ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారు, నేను ముందుగా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. విసు గారు, ఇప్పుడు మన స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది చాలా కఠినమైన పరిస్థితి అనే మాట వినిపిస్తున్న తరుణంలో మన స్టూడెంట్స్ మీద, మన ఉద్యోగం మీద ప్రభావం చూపించబోతుందా? మన వాళ్ళ ఉద్యోగాలకు ఏమైనా ప్రమాదం ఉందా ఇమిగ్రేషన్ నేపథ్యంలో? ఒక్కసారి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దామా విసు గారు? నమస్కారం అండి, అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ విసు గారు. ముందుగా ఇద్దరికి కూడా దసరా శుభాకాంక్షలు. అక్కడ ఉన్నారు, ఇప్పుడే ప్రారంభమై ఉంటుంది మీకు కాస్త తెల్లవారు కాబట్టి ప్లీజ్ కంటిన్యూ విసు గారు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. అండ్ అందరికి కూడా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా మా అమెరికాలో ఉన్న విద్యార్థులు కానివ్వండి, H1B వర్కర్స్ కానివ్వండి, అదేవిధంగా అందరు మైగ్రెంట్ టెంపరీ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. చిన్న చిన్న సమస్యలు వచ్చిపోయి ఉంటాయి కానీ, బట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఫెడరల్ షట్ డౌన్ ఉన్న క్రమంలో కొంచెం ఇంపాక్ట్ ఉంది. అది మేజర్గా H1B వర్కర్స్ వరకు ఉంటుంది కానీ స్టూడెంట్స్ వరకు అంత పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్స్ సెల్ఫ్ ఫండెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం గవర్నమెంట్ డిపెండెన్సీస్ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఏది అయినా కూడా ఫైనాన్షియల్ బేస్డ్ కానీ, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కానీ ఇటువంటి రంగాల్లో ఉంటాయి. కాబట్టి ఇందులో కనెక్ట్ అయినవి, అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ టిపికల్గా ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ వస్తుంది. సో అక్కడ కొంచెం ఈ H1B ప్రాసెస్లో డిఓఎల్ హెల్ప్ కావాలి అన్నట్టు H1B ప్రాసెస్ చేసే క్రమంలో. సో అందులో ఉన్న వాటికి దానికి హోల్డ్ ఆన్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ ద్వారానే లేబర్ కండిషన్ అప్లికేషన్ అప్రూవల్ ఉండాలి. సో అంచేత అక్కడ ఈ కన్సర్న్ ఉంది. బట్ స్టూడెంట్స్ వచ్చేసరికి చాలా మంది మనకి ఇప్పుడు రీసెంట్ గా కన్సర్న్ ఉన్నదంతా స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారు. మనకేంటంటే
పర్ ఇయర్ H1B ఓన్లీ 85,000, బట్ F1 వీసా హోల్డర్స్ అయితే చాలా మంది రావడానికి ఆస్కారం ఉంది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయితే స్టడీలో ఉన్నారు, లేదంటే మేజర్గా ఓపీటీ టైంలో ఉంటారు. సో యుఎస్సిఎస్కి అయితే ఇష్యూ లేదు, బికాస్ దట్ ఇస్ అ సెల్ఫ్ ఫండెడ్ ఆర్గనైజేషన్. కాబట్టి వీళ్ళకి ఏదైనా ఓపీటీలు రావాలా, ఓపీటీలు ఎక్స్టెన్షన్ కావాలా అంటే స్టెమ్ ఓపీటీలోకి వెళ్ళాలనుకున్నా కూడా కొంచెం ఇబ్బంది ఏం లేదు. బట్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంటారు. సో ఇది టిపికల్గా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. సో జరిగినప్పుడు డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ రెండు ముందుకు వచ్చి, ఐ థింక్ ఐఎమ్ హోపింగ్, అంటే యాజ్ వి లివ్ ఇన్ వాషింగ్టన్ డీసీ, మాకు ఇక్కడ మోర్ కనెక్షన్ అండ్ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరితో కూడా మేము ప్రెషర్ గ్రూప్గా హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మెన్స్ కానివ్వండి, తర్వాత సెనేటర్స్ కానివ్వండి, వాళ్ళందరూ అంటే యుఎస్లో ఉన్న అంత కాంగ్రెస్ మెన్స్ వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, తర్వాత సెనేటర్స్ కానీ అందరూ దే హ్యావ్ అన్ ఆఫీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్ డీసీ లొకేషన్లో ఉంటుంది కాబట్టి సో వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు. తర్వాత ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి, లాబీయిస్టులు ఉంటారు, లాబింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఏదైనా కన్సర్న్స్ ఉంటే తొందరగా, అంటే ఇక్కడ ఈ రెండు డెడ్ లాక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు. సో దాన్ని క్లారిటీగా కొంచెం క్లోజ్ చేస్తే బాగుంటుంది. అంటే ఏదో ఒక రోజైతే తప్పకుండా చేయాలి, కాకపోతే ఎన్ని రోజులు అవుతుంది అనేది మ్యాటరు. సో చెక్ షుమర్ చాలా గట్టిగా మంకుపట్లో ఉన్నారు. సో హోప్ఫుల్లీ వీల్ రియలైజ్ దట్ థింగ్. అండ్ తర్వాత యూజువల్గా ఏంటంటే ఇష్యూ బేస్డ్ మీద సమ్ అలైన్మెంట్ ఉంటుంది. అంటే రిపబ్లికన్ పార్టీ ఉన్న డెమోక్రటిక్ పార్టీలో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న రిపబ్లికన్ పార్టీకి ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు సపోర్ట్ అవసరము. అందులో కొంతమంది సపోర్ట్ చేయగలిగితే ఈ పాలసీ మీద, అంటే యూజువల్గా గవర్నమెంట్ పాలసీస్ మీద పాలసీ బేస్డ్ ఓటింగ్ ఉంటుంది, నాట్ దట్ పార్టీ బేస్డే కాకుండా సమ్ పాలసీస్ లో వాళ్ళకి రోల్ ప్లే ఉంటుంది. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఎక్కువ కన్సర్న్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనివల్ల చాలా మంది ఫెడరల్ ఎంప్లాయీస్ అంతా ఇంపాక్ట్ అవుతారు. సో అందువల్ల ఆ ఫెడరల్ ఎంప్లాయీస్ ఇంపాక్ట్ అయ్యే వాళ్ళని కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ అయితే ఫర్లోకి పంపించవచ్చు, లే ఆఫ్స్ ఉండొచ్చు, తర్వాత ఈ రకరకాల ఎంప్లాయీస్ కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ గురించి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకున్నా కాబట్టి ఒకసారి నేను మాళవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాళవిక, అసలు ఈ ఎమర్జెన్సీ ఏంటి? ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలా అసలు ఎమర్జెన్సీ, అమెరికాలో ఎమర్జెన్సీ ఏంటి, ఈ షట్ డౌన్ ఏంటి, షట్ డౌన్ లాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మాట ఏంటి? ఇక్కడ మన భారతదేశంలో ఎమర్జెన్సీ అంటే కొన్ని సందర్భాల్లో వినున్నాం, లేకపోతే కాస్త కోస్త అవగాహన ఉన్న పరిస్థితి. బట్ అమెరికా విషయంలో ఈ షట్ డౌన్ అంటే ఏంటి, ఈ షట్ డౌన్ ద్వారా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏంటి, ఒక్కసారి కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో ఇక్కడ షట్ డౌన్ జరుగుతోంది. షట్ డౌన్ అంటే గవర్నమెంటల్ ఏజెన్సీస్ మూతపడడం అన్నమాట. అది కూడా స్పెసిఫిక్గా కొన్ని ఏజెన్సీస్ మాత్రమే. అవేంటంటే నేషనల్ పార్క్స్ సంబంధించినవి, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, ఇలాగా చిన్నవి. ఎఫెక్ట్ కానివి ఏముంటాయంటే నేషనల్ సెక్యూరిటీ, సిఐఏ, FBI. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్ఆర్ఐ ప్రేక్షకులకి కొంచెం డౌట్ ఉంటుంది అనమాట. USCIS మన వీసాస్ ప్రాసెస్ చేస్తుందా లేదా అని. ఖచ్చితంగా అది అయితే చేస్తుంది. వీసా దగ్గరికి వచ్చే ప్రయత్నించదు. బట్ అసలు ఎమర్జెన్సీ ఏ సినారియోలో వస్తుంది? షట్ డౌన్ అనే సినారియో ఎప్పుడు అక్కడ డెవలప్ అవుతుంది? అసలు షట్ డౌన్ ఎలా రైజ్ అవుతుంది అక్కడ? ఒక్కసారి ఆ ప్రాసెస్ గురించి చెప్తారా? ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక బిల్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత హౌసెస్, సెనేట్ అంతా పాస్ అయిన తర్వాత వాటికి ఎంత డబ్బు పెట్టాలి అన్నది కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఆ డబ్బు దగ్గర కొంచెం తేడా వచ్చినప్పుడు ఎవరైతే ఆపోజిట్ లో ఉంటారో వాళ్ళు ఇంత ఫండింగ్ కి మేము సపోర్ట్ చేయము, ఇది కరెక్ట్ కాదని చాలా అబ్జెక్షన్స్ రేస్ చేస్తారు. అలాంటప్పుడు ఆ బిల్ హాల్ట్ కి వచ్చేస్తుంది, ఒక అటు ఇటు కానీ జోన్ లోకి వస్తుంది. అప్పుడు నెగోషియేట్ చేయడం కోసం షట్ డౌన్ యూజువలీ ఏర్పడుతుంది. ఇప్పుడు